దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చి ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని ప్రతిరోజు కూడా మనం అనుభవిస్తున్న దేవుడికి ఏమి ఇచ్చిన మన రుణము తీర్చలేదండి. కాబట్టి ప్రేమ దేవుడి వల్లరా ఈరోజు శుక్రవారం డిసెంబర్ మాసంలో ఈ 2024వ సంవత్సరంలో చివరి శుక్రవారం ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన పాద సన్నిధిలో చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, పాట పాడుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా నాతో పాటు ఆనందంగా ఉంటే, సంతోషం ఉంటే ప్రార్థన ఏకీవించండి, వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యపు ధ్యానంలోనికి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. అందరూ తల ఉంచండి, ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఆయన ఈరోజు ఈ డిసెంబర్ మాసంలో 2024వ సంవత్సరంలో చివరి శుక్రవారం నీ పాద సన్నిధిలో గడుపుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. అలాగే ఆయన రాత్రికాల సమయంతో చక్కటి గ్రంథాన్ని గ్రహించి ఉదయకాల సమయ సన్నిధిలో ఉండుటకు మీరు ఇచ్చే ధన్యతను బట్టి వందనములు తండ్రి. అలాగే ఆయన విదేశంలో, స్వదేశాల్లో బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గురువులో ఉన్న వారిని, ఎక్కువ జోమని దేవుడు ధ్యానం చేయడం ఉన్న వారిని, మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారిని, అలాగే ఎవరైతే సత్యవాక్యం సరిగా విభజించి ఉపదేశిస్తూ ఉన్నారు వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అందరికి ఆరోగ్యం ఇచ్చి, మనం ఇచ్చి శక్తి చూపుతూ నడిపించండి. ఆకలితో ఉన్న వారికి ఆహారము, వస్త్రహీనతో ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలము, అధైర్యులకు ధైర్యము, అనారోగ్యులకు ఆరోగ్యము, సమస్యలకు మీరు దయచి ప్రార్థిస్తూ ప్రార్థపడతారు. ఇప్పుడు ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మన మాట్లాడడం బలపరిచి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రాజుల్లో యేసుక్రీస్తు వంటి నామం ఈ ప్రార్థన మన వాటికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నాలుగు వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి వాక్యమును ధ్యానించుకున్నాము. దేవుడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చిన ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారు, మనతో ఏం మాట్లాడడానికి ఆయన నిశ్చయించుకున్నారు. నిజంగా మనల్ని ఎలాంటి స్థితిలో నిలబెట్టాలని అనుకుంటున్నాడు. మనకింత గొప్ప ధన్యకరమైన అవకాశాన్ని వెతికిస్తున్నాడు. అసలు మనం ఎవరు? ఈ భూమి మీదకి ఆ తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్ట ప్రకారంగా, తండ్రి కోరిక ప్రకారంగా మనందరం కూడా ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే మరి ఈ భూమి మీదకి వచ్చిన మనం, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఈ కాలం అంటే మన యొక్క ఆయుష్ ముగిసిపోతుంది. ముగిసిన తర్వాత మనం వెళ్ళవలసింది ఎక్కడికి? ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే మన జీవితాల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు ఆ వాక్యాన్ని ధ్యానం కాబట్టి ఒకవేళ
ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, రేపు కూడా దాన్ని ఆ వాక్యాన్ని ధ్యానిద్దాము, నేర్చుకుందాము. ఆయనకి తగ్గట్టుగా, ఆయన బ్రతకమన్నట్టుగా మన బ్రతుకులను చూడుదాం. ఓకేనా? ఎందుకంటే నిర్ణయం తీసుకోవాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా పర్లేదు, నా దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెడతాడనే ధైర్యం. ఎందుకంటే మనం ఏ ఆలోచించుకుంటా, నా లోకంలో ఇది కావాలి అది కావాలి అని అనుకోకుండా, నాకు కావలసింది దేవుడు. నేను చస్తే ఆ పరలోకానికి వెళ్ళిపోవాలి, ఆ బ్రతికే నాకు కావాలి. ఎవరైతే నిర్ణయించుకున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే పరలోకం వెళ్తారు, ఇలా ఉంటే పరలోకం వెళ్ళదు, ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు కూడా దేవుడు చాలా స్పష్టంగా, చాలా వివరంగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. దానికి మీరు ఇష్టపడితే అది మేము కూడా పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన మీకు ఉంటే ఈరోజు వినబడే మాట చాలా జాగ్రత్తగా వినాలి అన్నదే నా యొక్క కోరిక. ఎందుకంటే మనం వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం, వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం, అంతే. గ్రహించేది తక్కువ, ఆచరణ పెట్టేది తక్కువ. అలా చేయడం వల్ల మనకి ఏ మాత్రము ఏమి ఉపయోగము లేదు. ఈ మాటలు జీవితానికి చాలా అవసరం. వినండి, ఈ మాటలు మన జీవితానికి చాలా అవసరం. అసలు మన కొరకు ఆయన ఎందుకు బలైపోయాడు అంటే, అందరూ కూడా బైబిల్ తెరిచి ఒక్కొక్కటి చూసుకుందాము. 10 నిమిషాలు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ ఒకసారి 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయము ప్రారంభించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభించింది. మీ అంటే మనం, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఇది ఎలా ఉన్నాడు మనం చెప్పండి? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపడి ఉన్న మనల్ని తండ్రి దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీకు మన బ్రతికే అర్థం కావాలి. మునుపు ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నవారము, కానీ ఇప్పుడు మనం వెలుగే ఉన్నాం. కారణం యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి కారణం మనం అపరాధములు, మన పాపముతో చచ్చిపడి ఉన్నాం. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఆయన తన కుమారుని పంపించాడు. ఇప్పుడు అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఇవాళ అవధులు ఎప్పుడు వివరించుకుందాము. కానీ విన్న మాట జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభోత్సవం. కావున మీరు అంటే మనము, ఓకేనా? అప్పుడు ఎఫెసీ సంఘానికి కావచ్చు ఈ మాటలు, కానీ మనకు కూడా ఈ మాటలు, ఓకే, బైబిల్లో ఉన్న పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఎక్కడ ఎవరితో మాట్లాడినా అందరికీ కూడా వర్తిస్తాయి. ఇది మటు మర్చిపోకండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఏమన్నారు ఇక్కడ అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తుని పోలి నడుచుకోండి.
మనం ఎవరు పోలు నడుచుకోవాలంట? క్రీస్తుని పోలు. చూడండి, ఇందాక చదువుకున్నాయి కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్న వలన క్రీస్తుతో కూడా బ్రతికించడం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 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 ఏమంటారంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. తర్వాత క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ఒక అద్భుతమైన విషయాన్ని ఆలోచింపజేస్తున్నాడు దేవుడు. ఏంటంటే, మీరు మీ కొరకు వచ్చిన ఆ క్రీస్తు ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ మీరు కూడా కలిగి ఉంటుంది అని మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తును ప్రేమ కలిగి మీరు జీవించాలి. జీవిస్తున్నావా? ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరులు, జీవిస్తున్నావా? మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ప్రేమిస్తున్నావా? జీవిస్తున్నావా? నిన్నే అడిగేది నా సహోదరి సహోదరుడు, నిన్నే అడిగేది. నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? అసలు ఏం చేస్తున్నావు? ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వేం చేస్తున్నావు? నీ కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్న ఆ యొక్క క్రీస్తు ప్రేమను చాటి చెప్పే విశ్వాసిగా ఉన్నావా? దేవుడి కుమారుడిగా దేవుడి కుమార్తెగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఖచ్చితంగా దేవుడు అడుగుతున్నాడు. సమాధానం ఏముంది మన దగ్గర? నటించొద్దు. నటన అంటే వేషధారణ. వేషధారులకు పరలోకములో స్థానము లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు అంటే డౌట్ ఏమైనా ఆటలు మీకు? కోపం, ద్వేషము, పగలు, కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళంటే పడకపోవడం, వీరంటే పడకపోవడం, వాళ్ళు తప్పు చేసి మాట్లాడడం, వీళ్ళని నిందలు వేయడం, ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయంటారా? ప్రతిదానికి కక్ష, ప్రతిదానికి కూడా ఏదో పెద్ద శత్రువులాగా యుద్ధాలు చేసుకునే వాళ్ళలాగా వాళ్ళ మీద మాటలు యుద్ధం. ఇవన్నీ ఒకవేళ మనలో ఉన్నాయా? ఉంటే ప్రేమ ఉండదు. ఆ కక్షలు కానీ, ద్వేషాలు కానీ, కుతంత్రాలు కానీ, కుళ్ళు కానీ, నిందలు వేసే మనస్తత్వం కానీ ఒకవేళ మనకుంటే నీలో మనలో ప్రేమ ఉండదు. ఒక్కసారి ఆగి ఆలోచించండి నా ప్రియ సహోదరి. ఎవరైనా సరే అనివ్వండి, అసలు ద్వేషం మనం ఉండకూడదు. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, కాబట్టి వాళ్ళు చేసిన పనికి నాకు కోపం చేస్తుందండి. అవును, కోపం. కానీ దేవుడు అంటాడు, కోపపడద్దు, కోపపడద్దు. ఆ కోపమే శత్రువు అవుతుంది నా బిడ్డ. దేవుడికి మాట్లాడి ఎంత చక్కగా, ఎంత వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. అమ్మా, అయ్యా, మీరు క్రీస్తు ప్రేమ కలిగి ఉండండి అమ్మా. నెక్స్ట్ 3వ వచనం, మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోబత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఎత్తకూడదు, ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అమ్మా, పరిశుద్ధులు ఎలా బ్రతకాలో, పరిశుద్ధులు ఎలా ఉండాలో పరిశుద్ధుల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులు అంటే మీకు అర్థం కావాలి. ఎవరైతే వాక్యం ఇది మారుపరచబోతుంది,
పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకున్నారు, వారు పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధులు ఎలా ఉన్నారంట? పరిశుద్ధులు ఎలా ఉన్నారంట? చారపు ఉండకూడదట, అపవిత్రత ఉండకూడదట, లోభత్వం ఉండకూడదట. ఇదే పరిశుద్ధులకు. వాళ్ళు ఏమి లేకుండా ఉంటేనే వాళ్ళు పరిశుద్ధులు. ఫస్ట్ ఏం చెప్పాడు? ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్న ప్రేమ మీరు కలిగి ఉండండి. ఆ ప్రేమ మీరు చూపించండి. మరి చదువుతున్నాడు 2వ వచనంలో, 5వ అధ్యాయం 2వ వచనం. మరి చదువుతున్నాడు, జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేయండి. అవి మన బ్రతుకులు లేకపోతే మనం ఎంత బ్రతికినా ఆ బ్రతుకు పాతాళాలకే వెళ్ళిపోతుంది తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పగా బైబిల్ చదివేసినా, ఎంత గొప్పగా పాటలు పాడేసినా, ఎంత గొప్పగా నువ్వు ధ్యానాన్ని బాగా నేర్చేసుకున్నా, ఇది లేకపోతే నువ్వు వెలుగుడివే. అదే చెప్తాను, నాకు ఎక్కడ రాయబడుతుంది నేను చెప్తాను. జాతికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుడి పనిలో గొప్పగా ముందుకు కొనసాగాలి, అందరినీ ప్రేమించాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి, అందరినీ ప్రేమపూర్వకంగా మాట్లాడాలి అందరితో. ఇది నా క్రీస్తు నేర్పిన, నా తండ్రి నేర్పిన మాటలు. నిజమైన ఇవే మనకు అవసరం, ఇవే గొప్పవి, ఇవే ఉన్నతమైనవి, ఇవే అద్భుతమైనవి. ఇవి ఉంటేనే మనం గొప్పవారిగా ఉంటాము. ఇదంటున్న మాట ఏంటంటే పరిశుద్ధులు కావాలంటే చెప్తారు వినండి. ఉండకూడదు ఏంటంటే జాగ్రత్త ఉండకూడదు, 2వది అపవిత్రత ఉండకూడదు, 3వది లోభత్వమైన. వాటి పేరు కూడా చెప్పకూడదట. ఇది పరిశుద్ధులకు తగినది. ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరులు ఎలా ఉన్నారు? పరిశుద్ధులు తగినట్టు ఉన్నారా? మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి, ఎలా ఉన్నారు పరిశుద్ధులు? మనం ఎలా ఉన్నాం పోనీ దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడతాం. మనం ఎలా ఉన్నాం ఆలోచించుకుందామా? పరిశీలన చేసుకుందామా? పరీక్షించుకుందామా? దేవుడు ఉన్నమన్నట్టుగా ఉంటున్నామా? మనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? ఎలా ఉన్నాం? ఈరోజు అందరూ ప్రశ్నించుకోండి, ప్రశ్న చేసుకోండి. రేపు ఇంకా ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మరి ఎలా ఉంటే దేవుడు ఆనందపడతాడు, ఎలా ఉంటే దేవుడు బాధపడతాడు, ఇవన్నీ రేపు ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఒక విషయం అడుగుతున్నాడు దేవుడు, నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధులకు తగినట్టుగా ఉన్నావా? నా కుమారుడా కుమార్తె దేవుడు అడుగుతున్నాడు. ఎలా ఉన్నావు? నీకు పరీక్షించుకో, ఆలోచించుకో. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా లేకపోతే సరి చేసుకో, మారిపో, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, అందరిని ప్రేమించు, అందరి గురించి ప్రార్థన చేయి. దేవుడు శిక్షిస్తాడుగా, దేవుడు గొప్పతో ఉంటాడుగా. అంటే మీరు మీ కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. తమ వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరలోకంలో పక్కన ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతులు స్తోత్రములు. ఎందుకంటే ఎలా ఉన్నాం? నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? మీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? ఎలా ఉన్నామా బ్రతుకు? ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుని పరీక్షించుకుని తండ్రి, ఒకవేళ ఏమైనా ఇంకా మాలో ఇగో మీరే గొప్ప అని ఆలోచన ఉన్నాయేమో దయతో తీసివేసుకుని తండ్రి నీ అందుకు వర్తకం ఉన్నట్టుగా ప్రతి జీవితం అందరికీ దయచేయమని ఏదో వాక్యం పక్కన మొత్తం తీసుకుని వాక్యం పక్కకి దయచేసి మాకు రాని యేసుక్రీస్తు వరకు మీ ప్రార్థన మనం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు డిసెంబర్ మాసంలో చివరి శుక్రవారం ఎవరు మిస్ కాకండి.
ఎలాంటి మందిరంలో ఉపవాస ప్రార్థన చేయండి, అనేక గురించి ప్రార్థన చేయండి, అందరితో సమాధానం పడుకోండి. అప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషమో అది మీరు పొందుకుంటారు. అప్పుడు అనిపిస్తుంది నిజమే కదా, సమాధానంలో ఉన్న సంతోషం అంతా ఇంత కాదు. 100 వందనాలు కొద్ది కాలం కలుసుకుందాం.